ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలి పెట్టున్నది, అది కాముకురాలు, దానికేమీ తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనం రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునూ తెలియలేదు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.